దేవరా మూవీతో జూనియర్ ఎన్టీఆర్ గారు 100 కోట్లతో కొట్టబోతున్నారు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా 100 కోట్లు కొట్టడం చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోతో మీ డౌట్స్ ని క్లియర్ చేస్తాను. ఎంతగా క్లియర్ చేస్తానంటే దేవరా మూవీతో జూనియర్ ఎన్టీఆర్ గారు 100 కోట్లు కొడుతున్నారు. మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు ఈ వీడియో చూసిన తర్వాత. మ్యాటర్ లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా 99 రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిపులర్ తర్వాత పాన్ ఇండియా అయితే రిలీజ్ అవుతుంది. దాదాపు 5 లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అయింది. మరి డే 1 గురించి అలాగే 100 కోట్ల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం అయితే రాజమౌళి గారు ప్రభాస్ గారి గురించి మాట్లాడాలి. వారు ఫస్ట్ రిలీజ్ చేసిన బాహుబలి మూవీ మన పాన్ ఇండియా మార్కెట్ అనేది అయితే వేర్పడిందని చెప్పాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ గారు నటించిన ప్రతి మూవీ కూడా ఈజీగా 100 కోట్ల అనేది అయితే కొట్టేస్తున్నట్టు డే 1. ట్రిపులర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ట్రిపులర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ వచ్చేసి దేవరా. అది దేవరా 100 కోట్లు వస్తాయి. కేక్ వాక్ అని చెప్పొచ్చు. కొట్టడం కాదు, కేక్ వాక్ తో అయితే వస్తాయి. టాలీవుడ్ లో చూసుకుంటే 100% కొట్టిన మూవీస్ ఇవి. ఈ మూవీస్ అన్నింటిలో చూసుకుంటే కామన్ గా ఉన్నవి ప్రతి ఒక్క మూవీ కూడా పాన్ ఇండియా మూవీనే. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు పాన్ ఇండియాగా వస్తుంది కాబట్టి డెఫినెట్ గా 100% అయితే కొడుతుంది. ప్రూఫ్స్ తో మాట్లాడుకుంటే ట్రిపులర్ కన్నా ముందు రిలీజ్ అయిన మూవీ అరవింద సమేతకి డే 1 ఎంత కలెక్షన్ వచ్చిందో చూసుకుంటే అసలు అరవింద సమేత ఏమైనా డే 1 రికార్డ్ కొట్టిందా దాని గురించి మాట్లాడుకుంటే అరవింద సమేత వచ్చి 2018 లో రిలీజ్ అయ్యి అక్టోబర్ 10th వచ్చేసి దాదాపు ఏపీ అండ్ తెలంగాణ ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డ్ అయితే కొట్టడం జరిగింది డే 1 విషయం. అదే ఇయర్ లో రిలీజ్ అయిన అజ్ఞాతవాసి రికార్డ్ ని అక్టోబర్ 10th రిలీజ్ అయిన అరవింద సమేత ఆల్ టైమ్ రికార్డ్ కొట్టయితే అజ్ఞాతవాసిని అయితే బ్రేక్ చేసి అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టడమే జరిగింది. అలాగే అరవింద సమేత బ్రేకప్ ఒకసారి వేస్తాను చూడండి. మీరు ఇక్కడ అరవింద సమేత అలాగే అజ్ఞాతవాసి చూసుకుంటే నైజాం లో వచ్చేసి అరవింద సమేతకి 5.7 crores అయితే రావడం జరిగింది. నాన్ బాహుబలి రికార్డ్ అనమాట. అంటే 9.3 క్రాస్ అయితే కలెక్ట్ చేసి రిలీజ్ అయిన బాహుబలి తర్వాత ఆల్ టైమ్ నెంబర్ 1 ప్లేస్ లో తెలంగాణ నైజాం ఏరియాలో ఉన్న మూవీ వచ్చేసి అరవింద సమేత నైజాం వచ్చేసి ఆల్ టైమ్ రికార్డు అజ్ఞాతవాసిని బీట్ చేసి మరి అయితే ఉంది. అజ్ఞాతవాసి చూసుకుంటే 5.4 crores రావడం జరిగింది. 8.6 గ్రాస్ అయితే రావడం జరిగింది. అలాగే మొత్తం ఆంధ్ర ఏరియా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే వైజాగ్ ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ఈ ఏరియాలో చూసుకుంటే కృష్ణాలో వచ్చేసి అరవింద సమేత నాన్ బాహుబలి రికార్డ్ కొట్టడం జరిగింది 1.98. గుంటూరు వచ్చేసి 4.1 crores నాన్ బాహుబలి రికార్డ్ కొట్టడం జరిగింది. అంటే అజ్ఞాతవాసి కూడా కన్సిడర్ చేసుకోండి అవన్నీ చాలా తక్కువనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు టోటల్ ఆంధ్ర గ్రాస్ చూసుకుంటే 15 crores అయితే రావడమే జరిగింది అరవింద సమేతకి షేర్. గ్రాస్ చూసుకుంటే 22 crores అయితే రావడం జరిగింది. అదే అజ్ఞాతవాసికి 25 crores అయితే రావడం జరిగింది. అంటే 3 కోట్లు ఎక్కువగా రావడం జరిగింది ఆంధ్ర ఏరియాలో. సీడీఎల్ కూడా కలుపుకొని చూసుకుంటే సీడీఎల్ చూసుకుంటే 6.5 crores అయితే రావడం జరిగింది గ్రాస్ అరవింద సమేతకి. అజ్ఞాతవాసికి 4.2 crores అయితే రావడం జరిగింది. ఇక టోటల్ ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే 26.6 crores అనేది అయితే అరవింద సమేతకి డే 1 రావడం జరిగింది. 26.3 crores అజ్ఞాతవాసికి రావడం జరిగింది. టోటల్ గా గ్రాస్ చూసుకుంటే 38 crores అయితే గ్రాస్ రావడం జరిగింది. దీనికి 36 crores రావడం జరిగింది. 2018 లోనే అరవింద సమేత 38 crores గ్రాస్ అనేది కొట్టడం జరిగింది ఏపీ అండ్ తెలంగాణలో. అప్పటి వరకు అది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పవచ్చు. అంటే అప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో రిలీజ్ అయిన ప్రతి మూవీలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ అది అరవింద సమేత అనేది. అండ్ వరల్డ్ వైడ్ చూసుకుంటే అజ్ఞాతవాసి చూసుకుంటే దాదాపు 60 crores వరకు అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్. అండ్ అరవింద సమేత కూడా చూసుకుంటే దాదాపు 59 crores అంటే దాదాపు 60 crores వరకు అయితే కలెక్ట్ చేసింది. 2018 రిలీజ్ అయిన మూవీనే దాదాపు 60 crores వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసింది. అజ్ఞాతవాసి అలాగే అరవింద సమేత ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే ఆ రెండు రిలీజ్ అయిన మూవీస్ అండ్ రిలీజ్ అయినాయి. అండ్ అజ్ఞాతవాసి ముందు రిలీజ్ అయింది ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత రిలీజ్ అయిన అరవింద సమేత రిలీజ్ అది ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడం జరిగింది. సో ఈ రెండు రిలీజ్ మూవీస్ చూసుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ మూవీని బ్రేక్ చేసి నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు ఆ ఇయర్ లో. అండ్ ఇప్పుడు చూసుకుంటే పాన్ ఇండియా కల్చర్ స్టార్ట్ అయింది. పాన్ ఇండియా కల్చర్ లో మనం కన్సిడర్ చేసుకుని లేకపోతే కంపేర్ చేసుకోవాల్సిన మూవీ వచ్చేసి సలార్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ లో ఆఫ్టర్ ట్రిపులర్ తర్వాత నెంబర్ 1 ప్లేస్ లో ఉందని చెప్పారు. ఇప్పుడు దానికి ఎంత కలెక్ట్ చేయాలి, సలార్ ఎంత కలెక్ట్ చేసింది, మరి దేవర్ ఎంత కలెక్ట్ చేయబోతుంది, రెండు కంపేర్ చేసుకొని చూసుకుంటే నా ఎస్టిమేషన్ ఒకసారి చూడండి. సలార్ వచ్చేసి నైజాం ఏరియాలో 19 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ నేను దేవరాకి చేస్తున్న ఎస్టిమేషన్ వచ్చేసి అయితే 20 crores అయితే షేర్ అయితే ఎస్టిమేషన్ చేస్తున్నా. గ్రాస్ వచ్చేసి నైజాం లో 32 crores అయితే రావడం జరిగింది సలార్ కి. అండ్ 30 crores నేను నైజాం కి అయితే ఎస్టిమేషన్ చేస్తున్నా. డెఫినెట్ గా వస్తుంది. 2018 లోనే ఆల్ టైమ్ రికార్డ్ కొట్టారు జూనియర్ ఎన్టీఆర్ గారు అరవింద సమేత నైజాం ఏరియాలో. ఈ ఏరియాలో ఇప్పుడు దారకానికి ఆల్ టైమ్ రికార్డ్ రాదంటారా, ఈజీగా కొట్టేస్తాడు. 30 crores అనేది ఆల్ టైమ్ రికార్డ్ నైజాం ఏరియా నుంచి అయితే రాబోతుంది గ్రాస్. అలాగే వైజాగ్ ఏరియా చూసుకుంటే సలార్ కి 4 crores అయితే రావడం జరిగింది. అదే మనం చూసుకుంటే వైజాగ్ అరవింద సమేతకి 3.3 crores అయితే రావడం జరిగింది. అంటే ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటే మార్కెట్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ గారు ఈజీగా 5 crores అయితే కొట్టేస్తారు. అలాగే ఈస్ట్ చూసుకుంటే 3 crores అయితే సలార్కి రావడం జరిగింది. అరవింద సమేతకి 2.7 crores రావడం జరిగింది. 1 year ముందే 2018 లోనే సలార్ జస్ట్ 1 crores డిఫరెన్స్ మాత్రమే ఉంది. దేవరా ఈస్ట్ వచ్చేసి 4 crores రాదా ఈజీగా వస్తుంది. అలాగే కృష్ణా డిస్టిక్ వచ్చేసి అరవింద సమేత ఆల్ టైమ్ రికార్డ్ కొట్టడం జరిగింది నాన్ బాహుబలి. సలార్ చూసుకుంటే 2 crores రావడం జరిగింది. అరవింద సమేత చూసుకున్నా కూడా 2 crores రావడం జరిగింది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈజీగా 3 crores అనేది ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టబోతుంది దేవరా కృష్ణా డిస్టిక్. గుంటూరు చూసుకుంటే 4 crores అయితే రావడం జరిగింది సలార్ కి. 2018 లో కూడా తారకన్నా 4 crores అయితే కొట్టాడు. అంటే అది కూడా సలార్ ఇంకా గుంటూరులో వచ్చిన అరవింద సమేతని క్రాస్ కూడా చేయలేదు సలార్ మూవీ. ఇప్పుడు ఈజీగా గుంటూరు డిస్టిక్ లో తారకన్నా వచ్చేసి 7 crores అయితే పెట్టబోతున్నాడు. అండ్ నెల్లూరు వచ్చేసి 1 crore సలార్ కి అయితే రావడం జరిగింది. అండ్ నెల్లూరులో వచ్చేసి 1 crore అరవింద సమేత కూడా రావడం జరిగింది. సో పెద్ద పాన్ ఇండియా రిలీజ్ అయిన తర్వాత కూడా సలార్ కి అరవింద సమేతకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో తారకన్నా ఇవి పాన్ ఇండియా మూవీతో నేను కంపేర్ చేస్తున్నాను కాబట్టి నెల్లూరులో 2 crores అయితే రావడం జరుగుతుంది. టోటల్
ఆంధ్ర ఏరియా చూసుకుంటే మనము 25 crores సలార్ కి అయితే రావడం జరిగింది గ్రాస్. నేను ఎస్టిమేషన్ ప్రకారం దేవరకి 35 crores అయితే రావడం జరుగుతుంది ఆంధ్రాలో. అలాగే సీడెడ్ చూసుకుంటే 8 crores గ్రాస్ అనేది రావడం జరిగింది సలార్ కి. నేను ఈజీగా 10 crores అయితే రాబోతుంది మనకి దేవరకి. ఎందుకంటే సీడెడ్ అనేది తారక్ అనేది ఫేవరెట్ ఏరియా అండ్ స్ట్రాంగ్ ఏరియా, ఒక అడ్డా అని చెప్పాలి. దాదాపు ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టబోతున్నాడు ఆ ఏరియాలో. మినిమం 10 crores అని వేస్తున్నా ఎస్టిమేషన్, తగ్గించే ఇస్తున్నా. మినిమం 15 crores వరకు అయితే కొట్టొచ్చు. అలాగే ఇక్కడ కర్ణాటక చూసుకుంటే 11 crores అయితే కొట్టడం జరిగింది సలారు. బట్ నేను దేవరకి ఇస్తున్న ఎస్టిమేషన్ 12 crores. ఈఎస్ఐ చూసుకుంటే 33 crores అయితే కొట్టారు. నేను ఈజీగా 2 million అనేది రావా దేవరకు ఈజీగా వస్తాయి. 25 crores అయితే ఎస్టిమేషన్ అయితే ఇస్తున్నా. వరల్డ్ వైడ్ రిమైనింగ్ చూసుకుంటే 24 crores వచ్చింది. ఈ వరల్డ్ వైడ్ రిమైనింగ్ 14 crores అయితే వేస్తున్నా. అంటే దుబాయ్ ఏరియా, ఆస్ట్రేలియా ఇలాంటి ఏరియా కలెక్షన్స్ ఇవన్నీ. అండ్ కేరళ చూసుకుంటే 4.5 crores అయితే రావడం జరిగింది గ్రాస్ సలార్ కి. నేను 1.5 crores అయితే వేస్తున్నాను. అందుకని కేరళలో మనకి పృథ్వీరాజ్ లేడుగా సలార్ లో ఉన్నట్లు. సో కలార్ లో 1.5 crores అయితే నేను ఇస్తున్నా. తమిళనాడులో వచ్చేసి 5.6 crores అయితే సలార్ కి అయితే రావడం జరిగింది. దేవరకు నేను 2.5 crores ఇస్తున్నాను, తగ్గించే చేస్తున్నాను చాలా అంటే చాలా. హిందీ 20 crores అయితే రావడం జరిగింది సలార్ కి. నేను 10 crores చేస్తున్నాను దేవరకి. ఎందుకంటే ప్రభాస్ గారు ఆల్రెడీ 6 movies తో పాన్ ఇండియా స్టార్ గా ఉన్నాడు కాబట్టి అక్కడ. సో ఈ విధంగా మొత్తం టోటల్ చూసుకుంటే సలార్ కి వరల్డ్ వైడ్ 160 crores అయితే రావడం జరిగింది. నేను దేవరకి 140 crores అయితే మొత్తం అన్ని లెక్కలు ఏరియా వైజ్ గా చూసుకుంటే 140 crores అయితే రాబోతున్నాయి. సో ఈ విధంగా దేవర మూవీ 100 కోట్లు కొట్టబోతున్నది పచ్చి నిజం అని చెప్పాలి. తారక్ అన్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఆఫ్టర్ RRR తర్వాత. సో నేను ప్రభాస్ గారి పాన్ ఇండియా మూవీలో దాదాపు 5 ఫిల్మ్ 4 ఫిల్మ్ అది. సో తారక్ అన్న కూడా ఇంకో 2 పాన్ ఇండియా మూవీ చేసిన తర్వాత తారక్ అన్న కూడా 200 crores డే వన్ ఆల్ టైమ్ రికార్డ్ చేస్తాడు. చెప్పలు మీ మూవీతోనే కొట్టవచ్చు దేవర మూవీతో. ఇప్పటివరకు నేను వేసిన ఎస్టిమేషన్ అయితే ఇది. రిలీజియన్ మూవీతో కంపేర్ చేస్తే అక్కడ రిలీజియన్ మూవీలో తారక్ అన్న నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో కంపేర్ చేస్తున్నా కాబట్టి దేవర మూవీ డెఫినెట్ గా నెంబర్ 1 ప్లేస్ అయితే ఉంటుంది. ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టబోతుంది. ఏపీ అండ్ తెలంగాణలో మన వరల్డ్ వైడ్ మనకు సహకరిస్తే, హిందీ మార్కెట్ సహకరిస్తే అక్కడ కూడా కొట్టేయచ్చు. టోటల్ ఇది గైస్ నా ఎస్టిమేషన్. ఇంత ప్రూఫ్స్ ఇంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత కూడా ఇంకెవరికైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అందరికి క్లారిటీ అర్థమైందని అనుకుంటున్నాను. నా ఎస్టిమేషన్ ఒకటే, రిలీజియన్ మూవీలో నెంబర్ 1 కొట్టాడు అప్పుడు 2018 లోనే. పాన్ ఇండియా కల్చర్ లో కూడా నెంబర్ 1 అయితే కొడతాడు పాన్ ఇండియా మూవీతో కంపేర్ చేసి మరి వేస్తున్నాను. ఇది నా ఫైనల్ గా ఎస్టిమేషన్. మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీరు దేవరకి డే 1 ఎంత వస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.